అందుకుంటాను. నీ పొగరబోతు తగ్గుతాను, ఒకరు చూస్తాను. నేల మీద ఉన్న మనిషిని ఆకాశంలో ఉన్న తార కోసం అందుకోవాలని చూస్తే అది అత్యాసే అవుతుంది. నువ్వు ఆకాశంలో తారవే కాదు, నేను పొందలేని అసమర్థుని కాదు. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే ఎక్కడే నా సొంతం చేసుకోగలను. అంటే ఇప్పుడు ఏం చేస్తావు? కొబ్బరిసి మరి రేపు చేస్తావా? నేను మనసు పడ్డాన్ని మగాడిలా తెగువ చూపించి మనగాడిలా మధురాతి మధురంగా అందుకున్నాను కానీ వస్తువులా ప్రవర్తించే రాక్షసుని కాదు. అంత పెద్ద మగాడు అయితే నన్ను బలవంతంగా ఇక్కడికి ఎప్పుడు తీసుకొచ్చినట్టు? నీ మూలంగా చేతులు పోగొట్టుకుని అమ్మాయిని ఆడుకుంటావని నిన్ను ఇక్కడికి రప్పించాను. నువ్వు మంచిగా అడిగితే తల తెక్క సమాధానం చెప్తున్నావు. నువ్వు అడగగానే 5 లక్షలు ఇవ్వడానికి నేనేమైనా అమాయకురాలు అనుకున్నావా? ఆస్తిని, అందాన్ని, అహంకారాన్ని సమంగా రంగరించుకుంటా శృంగార రసాల దేవతలు నువ్వు. నిన్ను మంచిగా అడిగితే సమయం దాటిపోయింది. నీ దగ్గర డబ్బు ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. అంటే ఇప్పుడు ఏం చేస్తావు? నా ఒంటి మీద ఉన్న నగలన్నీ దోచుకుంటావు అంతేనా? ఈ సామ్రాజ్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నావు. ఈ నగలు ఇక్కడ తీసుకోను. నువ్వు నీ ఇంట్లో ఉన్నప్పుడు మగాడిలా మనగాడిలో వచ్చి ఈ నగలు దోచుకుంటాను. నువ్వు మా ఇంటి గేట్ కూడా తాకలేవు. అలాగే అనుకుంటూ ఉండు. నీ గదిలోకే కాదు నీ మదిలోకే వస్తా. నీ నగలు వగలు దోచుకుంటాను. 100 జన్మలెక్కినా అది నీ వసం కాదు. ఈ సామ్రాజ్యం సాధ్యం కానిది ఈ ప్రపంచంలో ఏది ఉండకూడదు. నేను పొందాలనుకున్న తర్వాత అది ఆశైన అందమైన నాకు అన్ని తీరాల్సిందే. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళక ఇక నీతో ముచ్చట్లాడదాం అనుకున్నావేంటి? బాయ్.